హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు మీరు చూసే వీడియో ఏంటి అని అంటే, మెదక్ వెళ్తున్నాం మేము ఫ్యామిలీతో కలిసి. సో ఎంటైర్ జర్నీ వ్లాగ్, సో చర్చ్కి వెళ్ళేంత వరకు ఏమేం చేసాము, ఎలా ఉంది మా జర్నీ అన్నది ఈ వీడియోలో చూసేయండి. సో స్టార్టింగ్ మా ఇంటి నుంచి మేము ఆటో బుక్ చేసుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. సో బస్ స్టాప్ నుంచి మనకి మెదక్ అనేది నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి కాబట్టి సో మేము వెళ్ళే టైంకి బస్ కొంచెం బాగానే ఉంది, సీట్స్ అయితే దొరికాయి, అంత రష్గా అయితే లేదు, బికాజ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి. సో ఇక్కడ నుంచి జర్నీ మనకి ఒక 3 hours పైనే పట్టింది మా ఏరియా నుంచి మెదక్ వెళ్ళడానికి. అండ్ మిడిల్లో అయితే చాలా మంకీస్, అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా మొత్తం కొంచెం లైట్గా వర్షం ఉంది, అండ్ క్లౌడ్స్ మంచిగా కామ్గా ఉన్నాయి. అండ్ మంచి ఈ బస్ జర్నీలో మనకి అంత హాట్గా కాకుండా కొంచెం క్లైమేట్ అనేది కూల్గా ఉంది కాబట్టి మేము కూడా కూల్గా జర్నీ చేసేసాము. అండ్ ఇప్పుడైతే మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాం ఆ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. మనకి మెదక్ బస్ స్టాప్ ఏదైతే ఉందో ఆపోజిట్లోనే ఎక్కువ అంత లాంగ్ జర్నీ లేకుండా ఆపోజిట్లోనే మెదక్ చర్చ్ అనే ఉంటుంది. సో ఈ మెదక్ చర్చ్ మన వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు ఏషియాలో. సో లోపల ఆర్కిటెక్చర్ అండ్ చర్చ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. సో కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి టైర్డ్ అయితే అయ్యాము. అండ్ క్లైమేట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది, ఒకసారి కూల్గా ఉంటుంది, ఇంకొకసారి హాట్గా ఉంటుంది. బస్ దిగినాకైతే క్లైమేట్ అనేది చాలా హాట్గా ఉంది అండ్ వీఆర్ సో టైర్డ్. కానీ మనం ఏంటి అని అంటే అంత లగ్జరీగా జర్నీ అయితే చేయలేము కదా, ఎందుకంటే మేమున్న ఏరియా నుంచి మెదక్ వెళ్ళాలంటే క్యాబ్కి లైక్ 4,000 పైనే అడుగుతారు. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి లైక్ అంత 4,000 పెట్టి వెళ్ళాల్సినంత అంత అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ బస్సెస్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డ్ చూపిస్తే తీసుకెళ్ళిపోతారు. అండ్ డాడీకి మాత్రం 120 రూపీస్ సంథింగ్ టికెట్ అయ్యింది, సో మమ్మీకి నాకు ఫ్రీ. సో కొంచెం మనకి అమౌంట్ అనేది కొంచెం తక్కువ, మనకి ఫ్రీగా ఉన్నప్పుడు కష్టం అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అది మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ దిగగానే చర్చ్ లోపలికి వెళ్ళగానే ఒక మంచి పీస్, మంచి వైబ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకో మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మెదక్ వెళ్ళగానే. ఇది నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. నేను వెళ్ళిన చాలా పాస్ట్ ఇయర్స్ నుంచి ఇప్పటికీ మెదక్ చాలా డిఫరెంట్ చేంజెస్ వచ్చాయి. అండ్ ఇక్కడ వే అనేది చాలా నీట్గా చేశారు. అండ్ అలాగే ప్లాంట్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ పెంచారు. అప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ట్రీస్ చాలా ఎక్కువే ఉన్నాయి అండ్ మంకీస్ కూడా అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక మంకీతో ఏదో ఒక సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటాం. అది కూడా ఒక స్వీట్ మెమొరీ లాగానే ఉంటుంది. అది వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్ళిపోవడం, తినడం, అలా మంచిగా అనిపిస్తాయి వాటిని చూస్తే. ఎందుకో ఈసారి మెదక్ని చూస్తే నేను ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది. అండ్ నేను మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడు మెదక్ వచ్చినా కూడా చర్చ్లో ఒకటి అబ్జర్వ్ చేస్తాను. సో ఈసారి కూడా అబ్జర్వ్ చేశాను. మనకి చర్చ్ పైన క్రాస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో అక్కడ తేనెటీగలది హనీ స్టోర్ చేసుకునే హనీ బీస్వి ఎప్పుడూ ఉంటాయి. చర్చ్ చుట్టూరు అవి హనీ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈసారి మీరు కూడా వస్తే అబ్జర్వ్ చేయండి. సమయము మధ్యాహ్నం 2 గంటలు. చర్చ్ లోపలైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, నిజంగానే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ లోపల 5,000 పీపుల్ కెపాసిటీ ఆక్యుపై చేయడానికి ఉంటుంది ప్లేస్. అండ్ ఇక్కడ కొంచెం వైట్ పెయింటింగ్ కూడా వేశారు, ఎందుకంటే చాలా ఓల్డ్ చర్చ్ కాబట్టి కొంచెం పాడవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా కేర్గా చూస్తున్నారు. ఎందుకంటే మనకి మళ్ళీ ఇలాంటి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా చూడాలి అంటే వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. మేమైతే లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని కాసేపు లోపలే ఉండి టైం స్పెండ్ చేసి బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ వన్ సైడ్ వ్యూ చూడండి మెదక్ది ఎంత చక్కగా ఉంది కదా. సో ఇక్కడ చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్.
వీకెండ్స్లో అయితే చాలా రష్గా ఉంటుంది. అందులోకి సండే అయితే వర్షిప్ జరుగుతుంది కాబట్టి చాలా అంటే చాలా ఎక్కువ పీపుల్ అనేది విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి సో మెనీ ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ మనం ఫుడ్ కూడా కుక్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. అండ్ అలాగే ఎవరైనా వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ స్టే చేయాలంటే వాళ్ళకి హౌసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా ఫెసిలిటీస్ అయితే వచ్చాయి. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, స్టే చేయాలి అండ్ అక్కడున్న మెదక్లో ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేయాలి అనుకుంటే మీరు అక్కడ స్టే చేసి ఉండొచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే ఫ్యామిలీస్తో విజిట్ చేస్తారు కాబట్టి ఫుడ్ అంతా ముందే ప్రీ ప్లాన్గా చేసుకొని కార్లో లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చి ప్రశాంతంగా ఇలా గార్డెన్లో కూర్చొని ఇస్తరాకులు వడ్డించుకొని తింటారు. సో ప్రీవియస్గా మేము కూడా ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు అలానే చేసేవాళ్ళం. సో ఇట్ వాజ్ ఎ సడన్ ప్లాన్ కాబట్టి మేము అవేం ప్లాన్ చేసుకోలేదు. సో బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేసి అండ్ లంచ్ కూడా బయట చేసాము. సో మెదక్ జర్నీ వ్లాగ్ అయితే ఇది. అండ్ మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. కొంచెం ఎర్లీగానే బయలుదేరాం బికాజ్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇలాగే మా ఛానల్కి సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. సో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్.